ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరి ఉన్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను, పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడును అయిన ధృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులును కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంఘ్నార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమున ఉన్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మీరును భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడు అగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. అన్యే చ బహవః శూరా మతత్తే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకను ఎక్కుమంది శూరులను, వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానాశాస్త్రాస్త్రధారులు. నా కొరకు తమ ప్రాణముల నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితము అపరిమితముగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగా ఉన్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచూ ఉండుడు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను.
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులైయున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. కుంతీపుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములు అను శంఖములను పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజబలశాలియు సుభద్రా పుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. సఘోషో ధాత్రరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధాత్రరాష్ట్రుల హృదయములు కక్కలా వికలము అయ్యెను. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధాత్రరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులై ఉన్న ధాత్రరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లు అనెను. ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించునంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించునంత వరకును రథమును నిలిపి ఉంచుము. యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధాత్రరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షివః. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చి ఉన్న రాజులను అందరినీ ఒక పరికించెదను. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితిః. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మ ద్రోణులకును ఆ పక్షమునందరి మహారాజులందరికీ ఎదురుగా ఉభయసేనల మధ్య నిలిపెను.
పిదప అతడు అర్జునునితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని నుడివెను. తత్రాపశ్య స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. పిమ్మట పార్థుడు ఆ ఉభయసేనలయందును చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులను చూచెను. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. సమరభూమికి వచ్చి ఉన్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతుప్తుడై ఇట్లు పలికెను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహంతో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలములగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తప్పించిపోవుచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కేశవ, పెక్కు అపశకునములు కనబడుచున్నవి, యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ కృష్ణ, నాకు విజయము కానీ రాజ్యము కానీ సుఖములు కానీ అక్కరయే లేదు. గోవింద, ఈ రాజ్యము వలన కానీ ఈ భోగముల వలన కానీ ఈ జీవితము వలన కానీ ప్రయోజనమేమి? ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకునుచున్నామో వారే ధన ప్రాణముల ఎడల ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి ఉన్నారు. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, భావమరుదులు, ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇచ్చటికి చేరియున్నారు. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపను, ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనినను నేను మాత్రము వారిని చంపనే చంపను. నిహత్య ధాత్ర రాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఓ జనార్దన, ఈ ధాత్ర రాష్ట్రులను చంపి మనము బావుకొనున్నది ఏమి? ఈ ఆతతాయులను చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నార్హా వయం హంతుం ధాత్రరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధాత్రరాష్ట్రులను చంపుట మనకు తగదు, స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును?
యద్యప్యేతేన పశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. లోభ కారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో, ఓ జనార్దన, కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఎలా ఆలోచింపరాదు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీయును నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ, అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు దూషితులు అయినచో వర్ణసాంకర్యము ఏర్పడును. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియాః. వర్ణసాంకర్యము కులఘాతుకులను, కులమును నరకమునందు పడవేయును. పిండోదకము లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యెదరు. దోషరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాత కులం యొక్క సనాతన కులధర్మములు, జాతిధర్మములు నష్టమగును. ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా నరకప్రాప్తి తప్పదని ప్రతీతి. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో, మనము బుద్ధిమంతులమై ఉండియు రాజ్యసుఖలోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము! యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థముపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్నమానసః. సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిఘ్నమానసుడై యుద్ధభూమియందు ధనుర్బాణములను త్యజించి రథము వెనుక భాగమున చతికిలబడెను. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః.